నమస్కారం. NXT న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలాగా అధికార యంత్రాంగం పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వారి ఆదాయ మార్గాలు పెంచేలాగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని అధికారుల్ని సూచించారు. మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి అల్లూరి జిల్లా అధికారులతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివాసీలకు జీవనోపాధి మార్గాలు పెంచాలని అన్నారు. అందుకోసం పగడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశించారు. గిరిజన ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం వంటి కీలకమైన అంశాలను ప్రతిపాదనగా తీసుకుని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని అన్నారు. నిత్యం గిరిజనులతో మమేకమై విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో యువతకు తెలియచేసి వారిని ఎంటర్ప్రెన్యూర్ గా తీర్చిదిద్దాలని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరిగేలాగా ప్రోత్సహించాలని అన్నారు. ఉపాధి హామీ పథకం, ఉద్యాన పంటలకు అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని డిప్యూటీ సీఎం సూచించారు. వాటిపై మరింత దృష్టి సారించి వివిధ రకాల పనులకు ఉపాధి హామీ పథకం అనుసంధానం చేయాలని తెలిపారు. ప్రకృతి సంపదకు నష్టం వాటిల్లకుండా ఏజెన్సీ ప్రాంతాల్ని అభివృద్ధి చేయాలని, అందులో గిరిజనుల్ని భాగస్వాములు చేయాలని పవన్ ఆదేశించారు. పరకామణి చోరీ జగన్ కు చిన్న అంశమైతే తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో చెప్పాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. చిన్న వ్యవహారం అంటూ జగన్ టీటీడీని తక్కువ చేసి మాట్లాడి భక్తుల విశ్వాసాలతో ఆటలాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 70,000 దొంగతనం చేసిన వ్యక్తికి రాజీ కోసం రాసిన కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. పరకామణిలో హుండీలో దొరికినటువంటి డాలర్లను దోచుకుపోతే అది చిన్న దొంగతనం. సీసీ కెమెరాల్లో వీడియోలు బయటపడితే అది చిన్నదే కదా అంటావు. మరి పెద్దదేంటో ఎలా ఉంటుందో అది ఇంకేమైనా ఉందేమో, మరి నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటున్నావేమో చూద్దాం. అంత చిన్నదైతే ఏదో 72,000 $9 అని నువ్వు లెక్క చెప్పేవాడివి. అన్ని కోట్ల రూపాయల మీ మధ్య ఎలా చేతులు మారాయి అని అడుగుతున్నా. అతని ఆస్తులు రాయించుకుని అతని దగ్గర ఉన్నటువంటి డబ్బు మీరు దోచుకుని మరి వెంకటేశ్వర స్వామికి కోట్ల రూపాయలు అతని దగ్గర నుంచి రాజీ రూపాయలు ఇప్పించామని అంటున్నారే. అంటే 72,000 రూపాయలు అయ్యే $9 నోట్లు దోచుకున్న ఆయనకి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరిచ్చారు అతనికి? అతనితో రాజీపడి అతని ఆస్తులు కొల్లగొట్టినటువంటి నీ బంధువులు, నీ ఆప్తులు, నీ అధికారులు, నీకు తాబేదారులుగా పనిచేసినటువంటి కొద్ది మంది మొత్తం పరకామణి కేసునే మూసివేసే పరిస్థితి తీసుకొచ్చి దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూచి మారేడికాయ చేసే పరిస్థితి వస్తే ఇంత దుర్మార్గమా? హుండీల్లో డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి అంతా దిగజారిందా నువ్వు నీ పరిపాలన? ఇక మీరు ఎవరిని వదిలిపెడతారు? ఆ దేవదేవుణ్ణే వదలనటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా? ఈ రాష్ట్ర ప్రజానికం విశ్వసిస్తుందా ఇంకా మీ మాటలు? ఇప్పటికైనా కనీసం ఆ దేవదేవుని దగ్గరికి పోయి సాష్టాంగ ప్రమాణం చేసి మేము తప్పు చేశామనేటువంటి మాట అయినా చెప్పండి. లేకపోతే ఆ భగవంతుడు క్షమించడు, ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని. ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయం వలన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నేత నారాయణ తెలిపారు. దానికంతటికీ కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఇండిగో విమాన సర్వీసుల్ని కేంద్రమే స్వాధీనం చేసుకుని నిర్వహించాలని సూచించారు. Flight cancels, it results the common people is facing so trouble. This all created by the central government. The central government is constructing many ports, investing in the people's money. But at the same time, operation is given to the private people. Now it is time to take action to hand down all the Indigo aviation institutions and run by the government. Because of the public sector aviation is killed by the central government, that's why the crisis is coming up. So this crisis is created by the central government. Now they should introduce and reintroduce the public sectors of the aviation and flight services, and they hand out this Indigo to the government so that it will be solved. Otherwise, they are blackmailing. They started blackmailing the tickets and looting the people. That should not be allowed. నెల 11 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2 దశల్లో అటల్ మోదీ సుపరిపాలన యాత్ర చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో పాటు పార్టీ నేతలతో కలిసి విడుదల చేశారు. వాజ్పేయి గొప్పతనాన్ని నేటి తరానికి తెలిసేలాగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య కూడలలో ఆయన కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామని మాధవ్ చెప్పారు. రాజకీయాల్లో నైతిక విలువలు నేటి తరానికి తెలిసేలాగా యాత్ర కొనసాగుతుందని అన్నారు. 11వ తారీఖు యాత్ర ప్రారంభమై 12వ తారీఖు అనంతపురం కర్నూలులో ఉంటుంది. తర్వాత 13వ తారీఖు నంద్యాల కడపలో ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 14వ తారీఖు రాజంపేట తిరుపతి ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత 15వ తారీఖు
నెల్లూరు, ఒంగోలు రోజు కూడా ఉదయం ఒక కార్యక్రమం, సాయంకాలం ఒక కార్యక్రమం ఉంటుంది. అలాగే 16వ తారీఖు బాపట్ల, అలాగే మచిలీపట్నంతో మొదటి ఫేజ్ యొక్క యాత్ర ముగుస్తుంది. రెండో యాత్ర శ్రీకాకుళం నుంచి 19వ తారీఖు ప్రారంభమై ఏలూరుతో రెండో ఫేజ్ ముగుస్తుంది. 25వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖు ఆయన జయంతి సందర్భంగా మన అమరావతిలో పెద్ద సభ నిర్వహించుకోవాలి. దానికి ముఖ్యమంత్రి గారితో పాటు అనేక మంది పెద్దలు రావటం, కేంద్రం నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా వచ్చే విధంగా సుపరిపాలనా దివస్కి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఆ విధంగా ఆయన స్మృతి వనం కూడా నిర్మాణం చేయాలని చెప్పి భారత రత్నగా ఆ రోజు మనం కొనియాడుతున్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ఘనమైన నివాళి ఆ విధంగా ఇవ్వాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో అందరూ కేంద్ర మంత్రులు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళని కలుపుతూ రాష్ట్రంలో ఉండే మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు 3 పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా కలిపి వెళ్లాలని ఒక ఆలోచన. ఆవేళ ఒక్క ఓటు పొందడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ విలువలకు తిరోగాలు ఇచ్చి అర్హత లేనటువంటి ఒక సభ్యుడితో ఓటు వేయించి అనైతికమైనటువంటి రాజకీయాలకు పాల్పడి అటువంటి సందర్భంలో కూడా ఒక్క ఓటుని వేరే మార్గాల ద్వారా సంపాదించడానికి నిరాకరించి రాజకీయాల్లో నైతికత ఉండాలి, నైతికతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి, అంతేగాని పదవుల కోసం ప్రాకులాడకూడదు అనేటువంటి సంకేతానికి భారతదేశానికే కాదు ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. అటువంటి వ్యక్తి యొక్క విలువల్ని, సిద్ధాంతాలని వేళ పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేస్తూ ఈ విధంగా 11వ తారీఖున మొదలెట్టేటువంటి ఒక యాత్ర అటల్ సందేశ్ మోదీ సిద్ధి అనేటువంటి ఒక యాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. అంతేకాదు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలను ఆవిష్కరించేటువంటి కార్యక్రమం మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. అద్భుతమైన సంగీత ప్రపంచానికి అంత నీరాజనం అందిద్దామని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. సంగీత పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖలు 2 రోజుల పాటు కృష్ణవేణి సంగీత నీరాజనం పేరిట ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాయని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర పర్యాటక శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వెంకట్రామన్ హెగ్దే, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ప్రారంభించారు. పిల్లలైనా జంతువులైనా ఎప్పుడైనా సరే సంగీతం అనేటువంటి దాన్ని విన్నప్పుడు తన్మయత్వానికి లోనై అందులో ఆదమరిచి ముందుకు వెళ్లేటువంటి సందర్భాలను కూడా మనం అనేక పర్యాయాలు చూడటం జరిగింది. అటువంటి ఒక సంగీత మాధుర్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మన దగ్గర నిర్వహించుకోవటం, అందులోనూ కృష్ణవేణి తరంగాల మధ్య అది ఒక ధ్వని, సంగీత ధ్వని, సంగీత ఝరి కృష్ణవేణి తరంగాలు. అటువంటి కృష్ణవేణి తరంగాల మధ్య ఈ కృష్ణవేణి నీరాజనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ద్వారా మనలో మళ్ళీ ఏదైతే అనూచానంగా వస్తున్నటువంటి మన సంగీత విధానాలు ఉన్నాయో, మన కళా సాంస్కృతిక రూపాలు ఉన్నాయో వాటిని ప్రపంచం మొత్తం తెలుసుకునే విధంగా మరొక పర్యాయం ఈ కార్యక్రమాలని మనం ప్రపంచానికి చూపించడానికి చేసే ప్రయత్నం. రేపటి మన భవిష్యత్తు అయినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు ఆ ఆధునికత పేరుతోటి ఆ పరంపరలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి నుంచి తిరిగి మన మూలాలు ఇవి, మన స్థానం ఇది, సహజంగా మనకున్నటువంటి గొప్పదనం ఇది అనేటువంటి విషయాన్ని వారి చిన్నారి మనసుల్లో పాదుకొల్పాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అనేటువంటి మాటని మనం ప్రస్ఫుటంగా తెలియజేస్తాం. పోలీస్ శాఖలో ర్యాంకులో చివరిగా ఉన్న హోంగార్డుల సేవలు ఉత్తమమని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హోంగార్డ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నిర్వహించిన పెరేడ్లో పాల్గొని హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలందించిన హోంగార్డుల్ని, ఉద్యోగ విరమణ చేస్తున్న వారిని సత్కరించారు. విపత్తులు, బందోబస్తు విధులు, డ్రోన్ల నిర్వహణలో వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. హోంగార్డుల కుటుంబాలకు ఆరోగ్యం, ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. చనిపోయిన హోంగార్డుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ సంక్షేమాన్ని గురించి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టింది. ఈ సంవత్సరం మన దగ్గర దురదృష్టవశాత్తు 4 హోంగార్డులు మరణించడం జరిగింది. చనిపోయిన 4 హోంగార్డ్ కుటుంబాలతో పాటు మరొక 13 మంది హోంగార్డులు వారు పదవి విరమణ చేశారు. ఈ 17 మందికి కలిపి 1 డే కంట్రిబ్యూషన్ కింద హోంగార్డ్స్ అందరూ కూడా తమ నిధి నుంచి 5 లక్షల రూపాయలు చొప్పున, ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున, అంటే 85 లక్షలు చెల్లించడం జరిగింది. అంతేకాకుండా ఈ చనిపోయిన 4 హోంగార్డ్ సభ్యులు అర్హులైన 4కి కారుణ్య నియామకం కింద హోంగార్డ్ ఉద్యోగం ఇవ్వడం జరిగింది.
మహిళా హోంగార్డులకు వేతనంతో కూడిన 3 నెలల ప్రసూతి సెలవు ఇస్తున్నాం. గౌరవ డీజీపీ గారి ఉత్తర్వు మేరకు పర్సనల్ యాక్సిడెంట్ గ్రూప్ ఇన్సూరెన్స్ ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమా 10 లక్షలు తీసుకురా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ డిప్లో టికెట్లు మొదటి 3 రోజులకు మాత్రమేనని, మిగతా భక్తులు మిగిలిన 7 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సంవత్సరం కూడా టీటీడీ బోర్డు ఈ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్ని డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు 10 రోజులు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం కలిపి ఈ 10 రోజుల్లో కూడా కైంకర్యాల సమయాలు ఇవన్నీ పోను 182 గంటలు స్వామివారిని దర్శించుకునే అవకాశం అంత సమయం దొరుకుతుంది. కాబట్టి ఆ 182 గంటల్లో 164 గంటల సమయం సామాన్య భక్తులకి కేటాయించాం. ఎప్పుడైతే మనము ఈ 3 రోజుల పాటు ఈ డిప్ ద్వారా కొంతమందికి టోకన్లు జారీ చేశాం, ఎవరికైతే టోకన్లు అందలేదు దీంట్లో కొంతమంది భక్తులు ఇప్పుడు ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓన్లీ ఈ డిప్ ద్వారానే స్వామివారి దర్శనం ఇస్తున్నారేమో టీటీడీ, అటువంటి అభిప్రాయం కొంతమందికి కలిగింది. అయితే మీరందరికీ తెలియజేసుకుంది అంటే ఈ డిప్ ద్వారా ఉన్నటువంటి టోకన్లు ఈ మొట్టమొదటి 3 రోజులు మాత్రమే ఉన్నాయి. మిగతా 7 రోజులు ఎవరికి అయితే టోకన్ అందలేదు, మిగతా 7 రోజులు కూడా సర్వదర్శనం విధానంలో కూడా దర్శన ఫెసిలిటీ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు తిరుమలకి వచ్చి స్వామివారి దర్శనం, అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాల్సిందిగా వారందరినీ విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.